Hello everyone. Hi. Welcome to our first video tutorial from the SV Technologies, which is on the static web hosting on AWS. So, manam further details kelle mundu. So, what we as SV Technologies do, so we train people in terms of cloud and DevOps. We also train them to pursue their certifications and as well as job and internship. సో ఇన్ అవర్ టెక్నికల్ సిరీస్లో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం. సో ఈ సిరీస్ వచ్చేసరికి బేసికల్లీ విల్ గో విత్ స్మాల్ ఆఫ్ డెమోస్ అండ్ రియల్ టైమ్ సినారియోస్ వేర్ మనం ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ని యూస్ చేసుకొని వీ కెన్ ఫుల్ యూటిలైజ్ టు బ్రింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ వెబ్సైట్ ఆర్ యువర్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ లేదా ఏదైనా ల్యాండింగ్ పేజ్ లేకపోతే ఏదైనా లాగిన్ పేజ్, సో మనం ఏడబ్ల్యూఎస్లో ఈజీగా ఎలా హోస్ట్ చేసుకోగలం అనేది మెయిన్ అజెండా. So that is the reason today we have come up with some good preferable solution, as well as this is the most common used approach across anywhere. So మీరు ఎక్కడైనా చూడొచ్చు ద S3 current or amplify static web hosting కి this is the most used choice, and as well as the architecture. So this is the most usable everywhere across, even in your company, outside of the company. You take anything static website అంటేనే S3 cloud front end. And so ఈ tutorial main agenda, three pillars. One is HTML file, CSS and JavaScript. So ఈ three files చాలు to launch any static website right away. సో స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటి, డైనమిక్ వెబ్సైట్ అంటే ఏంటి? సో ఈ స్టాటిక్ వెబ్సైట్ సినారియోస్ ఎలాంటివి, లైక్ పోర్ట్ఫోలియో, మన ఓన్ పోర్ట్ఫోలియో రెజ్యూమే కాకుండా మన ప్రాజెక్ట్స్, మన చదివింది, మన వర్క్. సో బేసికలీ అవర్ ఓన్ వెబ్సైట్, లేదా ల్యాండింగ్ పేజెస్, లేదా బ్లాగ్స్, లేకపోతే డాక్యుమెంట్స్, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్ వేర్ చేంజెస్ ఆర్ మినిమల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాటిక్. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ వెబ్సైట్స్, సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ మనం ఎలాంటి ఆపరేషన్స్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడ్ ఆపరేషన్స్ అంటాం. బేసిక్గా ఏంటి, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం ఏం చేయం. మహా అంటే ఒక ఫామ్ అప్లోడ్ చేస్తాం, లేదంటే ఒక న్యూస్ లెటర్కి సబ్స్క్రైబ్ అవుతాం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ వెన్ యూ థింక్ ఆఫ్ అ స్టాటిక్ వెబ్సైట్. సో ఈ స్టాటిక్ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి మనకు కావాల్సిన త్రీ మెయిన్ కాంపోనెంట్స్, ఎవ్రీ టైమ్, ఎవ్రీవేర్ ఆర్ దీస్ త్రీ. సో టు కీప్ ఇట్ సింపుల్, సో మనలో చాలా మంది స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటి, డైనమిక్ వెబ్సైట్ అంటే ఏంటి, అసలు నేను ఈ టర్మినాలజీ వినడం కూడా ఫస్ట్ టైం. సో నేను ఎలా అర్థం చేసుకోగలను అంటే సింపుల్. స్టాటిక్ వెబ్సైట్ అంటే బేసిక్గా మనకు ఒక HTML, CSS, జావా ఫైల్ ఉంటే చాలు. సో వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ ఫైల్. లైక్ మనం ఏం చేస్తామంటే బేసిక్గా సర్వర్స్లో డిప్లాయ్ చేస్తాం మనం మన వెబ్సైట్స్ని. సో దాని రిలేటెడ్ ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోట్ జేఎస్లో రాశారనుకోండి, ఇప్పుడు దాన్ని ఒక సర్వర్లో లాంచ్ చేయాలంటే దాని యొక్క డిపెండెన్సీస్, దాని యొక్క అన్ని లాంచ్ చేసాకనే ఆ సైట్ అనేది అప్ అయింది. సో అలాంటి కేసెస్ మనకి స్టాటిక్, ఇప్పుడు మన అవన్నీ ఓవర్ హెడ్ లేకుండా మనం స్టాటిక్ వెబ్సైట్లో ఈజీగా లాంచ్ చేయగలం. నెక్స్ట్ చాలా ఫాస్టర్ అండ్ చీపర్ యాజ్ వెల్. సో ఎందుకంటే 3 ఫైల్సే కదా ఉంది. సో ఫాస్ట్గా, చీప్గా మనం అచీవ్ చేయొచ్చు. లైక్ మనం ఈజీగా ఫాస్ట్గా డిప్లాయ్ చేయొచ్చు అండ్ చీపర్ రేట్స్లో మనకి కాస్ట్ అనేది పడుతుంది హోస్ట్ అవుతున్నందుకు. అండ్ పోర్ట్ఫోలియోస్కి బెటర్ చాయిస్ ఆర్ ల్యాండింగ్, మీరు ఏమన్నా రాస్తే వెబ్ ట్యూటోరియల్స్ కానీ దేనికైనా దిస్ ఇస్ అ గ్రేట్ చాయిస్. డైనమిక్ మనకు ఒక బ్యాక్ ఎండ్ సర్వర్, ఒక డేటాబేస్ యూజ్ చేసుకుంటుంది, డేటా హెవీ డ్రివెన్. సింపుల్ ఎగ్జాంపుల్ మన అమెజాన్ వెబ్సైట్, మన అమెజాన్ పోర్టల్ ఉంటుంది కదా, మనం ఎక్కడైతే గ్రాసరీస్, ఎలక్ట్రానిక్ డివైస్ కొంటాము, లేకపోతే ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, ఇవన్నీ డైనమిక్. బేసిక్గా వీటిలో డేటా చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో in those cases, like in those front end hosting part, so static won't be the choiceable కాదు. సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు బ్రేక్ ద సినారియో. మనకి ఎలాంటి సినారియోలో స్టాటిక్ ముఖ్యమా, డైనమిక్ ముఖ్యమా, నా వెబ్సైట్ ఏ కేటగిరీలో వస్తుంది, సో దాన్ని బట్టి మనం ఆర్కిటెక్చరల్ పరంగా వీ నీడ్ టు టేక్ ఎ స్టెప్. సో వాట్ హోల్ స్లైడ్ డిస్క్రైబ్స్ అబౌట్. సో మెయిన్, సో ఇవన్నీ మనకి అంటే వీ నీడ్ వన్ ప్రొవైడర్. సో ఎక్కడైతే మనం మన స్టాటిక్ వెబ్సైట్ని హోస్ట్ చేసుకుంటాము, సో చాలా మందికి తెలుసు, లైక్ వీ హ్యావ్ క్లౌడ్ ప్రొవైడర్స్ లైక్ అమెజాన్ వెబ్ సర్వీస్, అజోర్,
Google Cloud Platform, Oracle, Alibaba, IBM అండ్ ఎక్సెట్రా. సో ఈ రోజు మనం ఆల్రెడీ చూసుకున్న ఎజెండాలో సో మనం S3 క్లౌడ్ ఫ్రంట్ యాంప్లిఫైర్ సర్వీసెస్ యూస్ చేస్తాం. సో దోస్ ఆర్ నథింగ్ బట్ ఫ్రమ్ ది ప్రొవైడర్స్ ఆఫ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏంటి అంటే బేసిక్గా వీ పే ఫర్ వాట్ ఎవర్ వీ యూజ్. సో మనం ఏది ఓన్ చేసుకోము. సో వీ జస్ట్ మనం కావాల్సినప్పుడు వి పే ఫర్ ద రిసోర్సెస్ అండ్ వీ విల్ యూజ్ దెమ్. సో అలా మనకి 200+ AWS సర్వీసెస్ ఉన్నాయి అండ్ దట్ ఈస్ ద టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ అండ్ మనకి చాలా జియోగ్రఫికల్ లొకేషన్స్లో కూడా అవైలబుల్ ఉంది అండ్ ఈజీ టు స్టార్ట్. సో మనకి ఫ్రీ టైర్ ద్వారా వీ కెన్ ఈజీలీ బిల్డ్ అండ్ డిప్లాయ్. అంటే మనం వితౌట్ ఎనీ కాస్ట్ పే చేయకుండా వీ కెన్ కొన్ని ఫ్రీ టైర్ లిమిట్స్ని మనం యూస్ చేసుకొని వీ కెన్ అప్ అండ్ రన్ ది వెబ్సైట్స్. సో ఎందుకు ఎవ్రీవన్ యూస్ చేస్తున్నారు లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ అమెజాన్ క్లౌడ్ కానీ లేకపోతే క్లౌడ్ ప్రొవైడర్ కానీ. సో లెట్స్ టేక్ టు ద అమెజాన్ క్లౌడ్. సో బేసికల్ ద ఫస్ట్ పాయింట్ ఈస్ సిమిలర్ ఫర్ ఎవ్రీవేర్. సో పే ఓన్లీ ఫర్ వాట్ యూ యూస్. సో నెక్స్ట్ వచ్చేసరికి మన వెబ్సైట్ యూఐ ఎక్స్పీరియన్స్ అనేది అక్రాస్ ద వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా విత్ సేమ్ ఇంటెన్సిటీ అండ్ విత్ సేమ్ లేటెన్సీ వితౌట్ ఎనీ ఆఫ్ ద డౌన్ టైమ్ కానీ లేకపోతే ఎలాంటి స్పీడ్ ఇష్యూ లేకుండా మనకి వెబ్సైట్ లోడ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ యూస్ ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ లైక్ నెట్ఫ్లిక్స్, నాసా, ఎయిర్బిఎన్బి. ఇన్ ఇండియా మనకి డిజీ లాకర్ అండ్ స్విగ్గీ, జొమాటో, జియో హాట్స్టార్ ఎక్సెట్రా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కస్టమర్స్. దీస్ ఆర్ టాప్ టైర్ కస్టమర్స్. ఇంకా మనం స్టార్టప్స్ కానీ లేకపోతే ఎంఎన్సీస్ కానీ చాలా వరకు దే విల్ యూస్ the Amazon web services for a lot of things from data point of view లేదా point of view లేదా IoT point of view. We have every service in the AWS. అండ్ ఆల్సో మనం చూస్తున్నాం కదా మార్కెట్లో ఎక్కువ AWS సర్టిఫికేషన్స్ ఆర్ క్రెడెన్షియల్స్ కోసం చాలా వరకు కొన్ని జాబ్స్ మనకి ఓపెనింగ్లో ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం CCP చేయొచ్చు లేకపోతే అసోసియేట్ చేయొచ్చు లేదా మన ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండి ప్రొఫెషనల్ స్పెషాలిటీ సర్టిఫికేషన్స్ చేస్తే మన జాబ్ మార్కెట్లో కూడా అవర్ పోర్ట్ఫోలియో వుడ్ హ్యావ్ సమ్ వాట్ లిటిల్ అప్వర్డ్స్ అని అంటాం. బేసిక్గా సర్టిఫికేషన్ చేస్తేనే వస్తుందా అంటే కాదు, బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా యాడ్ ఆన్. సో వేరే వాళ్ళతో పోల్చుకుంటే వీ హ్యాడ్ సమ్ సింపుల్ ఎడ్జ్ అన్నమాట. సో ఫస్ట్ మన సర్వీస్ వచ్చేసరికి మన S3 బకెట్. సో మనం ఈ S3 బకెట్ని యూస్ చేసుకొని సింపుల్ HTMLతో ఒక వెబ్సైట్ని లాంచ్ అయిపోతున్నాం. సో జస్ట్ ఈ S3 సో సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అనేది ఒక వెబ్సైట్ హోస్టింగే కాదు చాలా వరకు పనికొచ్చింది. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఇన్ఫినిట్ గూగుల్ డ్రైవ్ అంటాం. సో దీంట్లో ఎంతైనా డేటా మనం స్టోర్ చేయొచ్చు. కానీ ఎంతైతే డేటాని మనం మళ్ళీ రిట్రీవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాని డౌన్లోడ్ చేసుకుంటున్నాం అనుకోండి, నథింగ్ బట్ డేటా అనేది ఆ అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి మనకు వస్తుంది. డేటా వాస్ కమింగ్ ఫ్రమ్ కదా డేటా అంటాం దాన్ని. సో దానికి పర్ జీబీ కాస్ట్ పడుతుంది తప్ప రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ డేటా స్టోర్ అయినందుకు కాస్ట్ పడుతుంది. ఇప్పుడు ఒక టెరాబైట్కి $25 పడుతుంది మనకి. మనం దాని చుట్టూ కొన్ని కాస్ట్ సేవింగ్ పాలసీస్ అన్ని అప్లై చేస్తే ఇట్ విల్ బికమ్ ప్రిటీ లెసర్ యాజ్ వెల్. సో ఈ S3 స్టోరేజ్ సర్వీస్ అనేది మనకు చాలా విధాలుగా పనికొస్తుంది. లేకపోతే బ్యాకప్, ఆర్కైవ్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ మోడల్స్, AI రిలేటెడ్ లేదా ఇప్పుడు మనం ఫైల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే AI రిలేటెడ్కి వెక్టార్ డేటాబేసెస్ని కూడా మనం దీని ద్వారా లాంచ్ చేయొచ్చు. మన అపాచీ ఐస్బర్గ్ కంపాటబుల్తో ఉన్న S3 టేబుల్స్ కూడా ఉన్నాయి. సో S3 is not a single thing for website, it has multiple use cases. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బేసిక్గా ఈ 4 స్టెప్స్ యూజ్ చేసి మనం మన వెబ్సైట్ని లైవ్కి పుష్ చేస్తాం. నథింగ్ బట్ ఒక బకెట్ క్రియేట్ చేస్తాం. నథింగ్గా ఫోల్డర్ లాగా అనుకోండి, రూట్ ఫోల్డర్ అంటాం అంటే మెయిన్ ఫోల్డర్. దానిలో ఫైల్స్ అప్లోడ్ చేస్తాం. దాంతో వెబ్సైట్ ఎనేబుల్ ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని హోస్టింగ్ ఎనేబుల్ చేస్తాం. దాంతో మన వెబ్సైట్ విత్ ఇన్ సెకండ్స్లో లైవ్ అయిపోతుంది. ఓకే, let's do that. So these are the steps we need to follow. First AWS console ki ellali, and AWS console it's a free tier account, so we don't need to worry much about it. And second thing, మనం అన్బ్లాక్ చేయాలి పబ్లిక్ యాక్సెస్ని. ఎందుకు, వై, అండ్ దీన్ని మనం బ్లాక్ చేసి కూడా ఎలా వెబ్సైట్ని లాంచ్ చేయొచ్చు అనేది we will be seeing in next coming slides. Okay, let's jump to the AWS console right away.
సో ఐ థింక్ నాకు సారీ మీకు నా AWS కన్సోల్ కనపడుతుంది. సో వీఆర్ ఇన్ సమ్ రీజియన్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ జియోగ్రఫికల్ లొకేషన్. సో నౌ మనం ఏం చేద్దామంటే వి విల్ చూస్ అవర్ నియరెస్ట్ రీజియన్ హైదరాబాద్. సో AWS కన్సోల్‌లో మనం ఇదంతా చేస్తున్నాం. దిస్ ఈజ్ అ ఫ్రీ టైర్. అంటే నథింగ్ బట్ ఫ్రీ టైర్ అంటే మనం ఫస్ట్ టైమ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు వి విల్ గెట్ సమ్ ఆఫ్ ద సర్వీసెస్ యుటిలైజేషన్ ఫ్రీ. ఫ్రీ అంటే ఆ సర్వీస్ ఫ్రీగా రాదు. బట్ దాన్ని యూసేజ్ చేసుకుంటాం కదా! ఇన్ని మినిట్స్ లేకపోతే ఇన్ని రిక్వెస్ట్ అనే సర్టెన్ టైమ్ పీరియడ్ వరకు మనకి ఫ్రీ టైర్. సో బేసికల్లీ నేను ఒక స్టూడెంట్ వెబ్‌సైట్ అనేది లాంచ్ చేయబోతున్నాను. స్టూడెంట్ మేనేజర్ వెబ్‌సైట్. సో ఇది నా వెబ్‌సైట్. సో మనం అనుకున్న ప్రకారం వీ నీడ్ టు అన్‌బ్లాక్ మనం ఈ పబ్లిక్ యాక్సెస్‌ని అన్‌బ్లాక్ చేయాలి. సో ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ దట్ ఈస్ ఇట్. సో మనం జస్ట్ ఒక సింపుల్ S3 బకెట్ క్రియేట్ చేయబోతున్నాం. సో దిస్ ఈజ్ అవర్ సింపుల్ S3 బకెట్. నౌ మనకు కావాల్సిన ఫైల్స్‌ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఆస్క్ us టు యాడ్ ఫైల్స్. సో యాడ్ ఫైల్స్‌లో వి ఆర్ యాడింగ్ ఈ ఫైల్స్ యాడ్ చేస్తున్నాం. సో బేసికల్లీ we have so many files. So let's add. సో మన దగ్గర ఈ ఫైల్ మనకు అవసరం లేదు. అండ్ app.js, index.html, student.html, student.js, style.css. సో ఇన్ని ఫైల్స్ ఉన్నాయి మనకి. విల్ గెట్ టు సీ వాట్ ఈచ్ ఫైల్ విల్ బి యూస్ఫుల్. సో దెన్ సో మన ఫైల్స్ అన్నీ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయాయి. సో మనం మళ్ళీ మన బకెట్ దగ్గరికి వచ్చి వీ నీడ్ టు డూ 2 థింగ్స్. ఫస్ట్ ఇక్కడికి వచ్చి సో వీ జస్ట్ నీడ్ టు ఎనేబుల్ దిస్ స్టాటిక్ వెబ్ హోస్టింగ్. సో దీంట్లో మనం ఇస్తామన్నమాట ఏంటిది మన మెయిన్ ఫైల్ ఏంటి అంటే index.html. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఏ HTML ఫైల్ చూపించాలి అంటే అది error.html. సో సేవ్ చేశాను. నెక్స్ట్ థింగ్ ఫైన్, లెట్ మీ ఓపెన్ దిస్ వెబ్సైట్. సో మీరు ఇక్కడ చూస్తే వెబ్సైట్ వచ్చేసరికి మనకి యాక్సెస్ డినైడ్ అని వచ్చింది. ఎందుకో చూద్దాం. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. సో ఇక్కడ మనకి పర్మిషన్స్ ఇష్యూ లేదు. బేసిక్గా పర్మిషన్స్ ఇష్యూ, పబ్లిక్ యాక్సెస్ పర్మిషన్స్ ఇష్యూ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బకెట్ పాలసీ. సో బకెట్ పాలసీ అంటే బేసిక్గా యాక్సెస్ ఎలో చేయడానికి యాడ్ న్యూ స్టేట్మెంట్, S3 service, list bucket, get object. అంటే బకెట్ అంటే స్టూడెంట్ మేనేజర్ బకెట్, ఆబ్జెక్ట్ అంటే దాని లోపల ఉండే index.html కానీ అదర్ ఫైల్స్. రీసోర్సెస్ ఫస్ట్ బకెట్ అమెజాన్, ఈ ఏఆర్ అన్ని అమెజాన్ రీసోర్స్ నేమ్ అంటాం, ఇది యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో రీసోర్స్ కూడా యాడ్ చేద్దాం. ఈసారి వచ్చేసరికి ఆబ్జెక్ట్ స్లాష్ స్టార్ అంటే ఎనీ ఆబ్జెక్ట్స్ ఇన్ ద బకెట్ అర్థం. వన్స్ ఇట్ ఈస్ డన్ సేవ్ చేంజెస్. ఎర్రర్ ఉంది, సో ఇక్కడ ప్రిన్సిపల్ ఫర్ నౌ విల్ కీప్ ఆల్. ఓకే, సో that is it. Let's go back to this one. See, మన వెబ్సైట్ రెడీ అయిపోయింది. వీ హ్యావ్ స్టాటిక్ డేటా అంటే ఒక ప్రీలోడెడ్ డేటా ఉంది. సో ఇక్కడ మనకి చూపిస్తుంది. సో రైట్, దిస్ ఈజ్ సింపుల్. సో మనం చాలా ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక సింపుల్ స్టాటిక్ వెబ్సైట్ని వీ హ్యావ్ లాంచ్డ్ ఇన్ జస్ట్ బేర్ మినిమం 3 to 4 minutes వీఆర్ ఏబుల్ టు లాంచ్. మనకు జస్ట్ ప్రీలోడెడ్ మన వెబ్సైట్ HTML CSS రెడీగా ఉంటే చాలు. error.html ఎక్కడ యూజ్ అయ్యేదో చూద్దాం. సో లెట్ మీ కమ్ టు ద ఆబ్జెక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానో చూడండి. సో నేను డిలీట్ చేయను, జస్ట్ చూడండి. నో index.html అని బేసిక్గా నేను
ఫైల్ నేమ్ చేంజ్ చేశాను. సో వితిన్ సెకండ్స్ ఇప్పుడు చూడండి, చూసారా? మనం పెట్టిన ఎర్రర్ డాట్ హెచ్టిఎంఎల్లో ఏదైతే కంటెంట్ ఉందో అది ఇక్కడ మనకి ఓపెన్ అయింది. సో దిస్ ఈస్ వాట్ ఇట్ డస్. సో మనం మళ్ళీ వచ్చేసి కాపీ ఆన్ దిస్, మళ్ళీ రీనేమ్, save changes. So index.html, go back. So come back to this page, refresh, our website is up. So this is the simple way of deploying or host చేయొచ్చు. ఒక సింపుల్ వేలో మనం ఇలా ఒక స్టాటిక్ వెబ్సైట్ ని మనం హోస్ట్ చేయొచ్చు. we are seeing something a student manager. సో ఇదంతా బాగుంది, బట్ వన్ థింగ్ యూ హ్యావ్ ఇట్ అబ్జర్వ్ ఆర్ మే నాట్ బి, మనకు వచ్చిన యూఆర్ఎల్, మనకి ఏదైతే వచ్చిన యూఆర్ఎల్, లెట్ మీ షో యూ. సో లెట్స్ గో బ్యాక్ టు ప్రాపర్టీస్. మనకు వచ్చిన యూఆర్ఎల్ అనేది HTTP, నాట్ HTTPS. HTTP అంటే ఇట్ ఈస్ నాట్ సెక్యూరబుల్, ఇట్ ఈస్ నాట్ సెక్యూర్డ్. సో మనం దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తాం? సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ మోర్ సెక్యూర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, సో దట్ మైట్ బి లీక్ అవ్వచ్చు. సో ఐ డోంట్ వాంట్ దట్. అండ్ సెకండ్ థింగ్, నా బకెట్ కూడా పబ్లికబుల్ యాక్సెసిబుల్. సో ఇఫ్ ఎనీవన్ నోస్ ద బకెట్ నేమ్, సో దే కెన్ ఈజీలీ యాక్సెస్ ద ఇన్సైడ్ ద స్టఫ్ అన్నమాట. సో మనం వీటిని మనం ఎలా చేస్తాము అంటే, we will be seeing another thing which we will be seeing another concept. So where we are going to see the service called CloudFront. సో దిస్ ఈస్ ద సర్వీస్ వీ విల్ బి యూజింగ్ అనమాట. సో ఈ CloudFront ద్వారా మనకి HTTP అనే నాన్ సెక్యూర్ కనెక్షన్ అనేది పోయి HTTPS వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు మన వెబ్సైట్ హైదరాబాద్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ వాంట్ టు యూజ్ దిస్ అప్లికేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా ఆర్ ఎక్కడైనా వాడాలి అనుకుంటే, మనకి ట్రాఫిక్ ఎలా అవుతుంది అంటే, ఆ యూజరు ఆ రీజియన్ నుంచి ట్రాఫిక్ వచ్చి మన ఈ హైదరాబాద్ రీజియన్లో మనం ఆ సర్వర్ ఉన్న డేటా సెంటర్కి వెళ్ళి హిట్ చేసిన దాని తర్వాత డేటా వెళ్తుంది. సో దేర్ విల్ బి సమ్ మిల్లీ సెకండ్ లేటెన్సీ ఉంటుంది, అంటే సైట్ లోడ్ అవ్వడానికి కానీ స్లో ఉంటుంది యూజర్స్కి ఫార్ అవే. సో మనం ఈ CloudFront ఇది ఒక కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటాం. ఈ సర్వీస్ బేసిక్గా కంటెంట్ డెలివరీ నెట్వర్క్ సర్వీసెస్లో వచ్చేది. సో దీని ద్వారా ఏంటి అంటే, ఈ CloudFront ద్వారా లాంచ్ చేస్తే ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ టైం అలా లేటెన్సీ వచ్చింది కదా, అంటే సైట్ స్లోగా లోడ్ అయింది కదా, అదే సెకండ్ టైం మళ్ళీ హిట్ చేస్తే ఈసారి సైట్ ఫాస్ట్గా లోడ్ అయింది. ఎందుకు అంటే, వాళ్ళు ఉన్న రీజియన్ దగ్గర ఎడ్జ్ లొకేషన్లో మన సైట్ యొక్క ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కేచ్ అయింది. కేచ్ అంటే కొంత టైం వరకు కాపీ అనేది అక్కడ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైనా హిట్ చేసినప్పుడే ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసుకొని, అక్కడ లేకపోతే మన మెయిన్ సర్వర్ దగ్గరకు వచ్చింది. దాని ద్వారా యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ సైట్ కానీ స్లోగా లోడ్ అవ్వదు వాళ్ళకి. అండ్ సెకండ్ థింగ్, ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ వెబ్సైట్ బాగుంది, ఈ వెబ్సైట్ బాగానే ఉంది. అండ్ సెకండ్ థింగ్, మీరు వెబ్సైట్లో మీరు వెబ్సైట్లో చూసినప్పుడు మనకి ఇంకో పార్ట్ ఉంది. ఏంటిది? యూఆర్ఎల్ అనేది మన S3 రీజియన్ ఎక్సెట్రా ఉంది. సో అది బాగుండదు కదా ఇప్పుడు ఎవరికైనా మన వెబ్సైట్ ఇచ్చేటప్పుడు. సో అలాంటి యూఆర్ఎల్ ఇస్తే ఎవరు యూజ్ చేయరు. ఏదన్నా మనకి గుర్తుండిపోయారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com ఉంది, లేదా ఫ్లిప్కార్ట్, లేకపోతే స్విగ్గీ. అలానే మన ఓన్ డొమైన్ నేమ్ని S3కి మ్యాప్ చేయడం చాలా కష్టం. సో అందుకనే CloudFront అనేది ఒక మంచి బైపాస్ లేయర్ లాగా మనకి యూజ్ అవుతుంది. సో CloudFront ఈస్ మోర్ ఆఫ్ ఇట్. అంటే మనం CloudFront ఒక్కసారి ఎనేబుల్ చేసి దాంతో ఇంటిగ్రేట్ చేస్తే ఎక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుంది, బ్రౌజరా, మొబైలా, లేకపోతే బాట్స్ యాక్సెస్ చేస్తున్నాయా, లేకపోతే ఏ కంట్రీ నుంచి నా వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, ఈచ్ ఆఫ్ థింగ్ మనకి మెట్రిక్స్, మన అన్ని ఇన్ఫర్మేషన్ మనకి CloudFrontలో అవైలబుల్ ఉంటాయి. సో ఈ CloudFrontలోకి మన వెబ్సైట్ వెళ్ళిపోవాలంటే సింపుల్, విత్ ఇన్ 5 minutes మనం చేద్దాం. లెట్స్ గో బ్యాక్ టు అవర్ హ్యాండ్స్ ఆన్. సో మన హ్యాండ్స్ ఆన్లో లెట్స్ గో బ్యాక్ టు సర్వీస్ కాల్ CloudFront. సో CloudFrontలో మెయిన్ థింగ్ ఎప్పుడైనా క్రియేట్ చేయడానికి కావాల్సింది డిస్ట్రిబ్యూషన్స్ అంటాం. సో ఇక్కడ
మనం ఫస్ట్ థింగ్ మనం ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఐ వాంటెడ్ టు గో విత్ పే యాజ్ యూ గో. దీనిలో ప్లాన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ మనకు కావాల్సింది స్టూడెంట్ మేనేజ్మెంట్. సో ఇది ఒక సింగిల్ వెబ్సైట్ అండ్ ప్రస్తుతానికైతే మనకి ఎలాంటి డొమైన్ లేదు, బట్ వీ కెన్ డూ లేటర్. హియర్ వచ్చేసరికి మన బకెట్ని బ్రౌజ్ చేద్దాం. మన స్టూడెంట్ వెబ్సైట్ చూస్ చేద్దాం. చూస్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చూడండి. ఇక్కడ మీ బకెట్ క్లౌడ్ ఫ్రంట్ ఇప్పుడు ప్రైవేట్గా యాక్సెస్ చేస్తుంది. అండ్ ఆల్సో మీ బకెట్కి ఏదన్నా ట్రాఫిక్ రావాలి అంటే అది క్లౌడ్ ఫ్రంట్ నుంచి వచ్చింది అని ఒక పాలసీని యాడ్ చేస్తుంది. దీన్నే మనం క్లౌడ్ ఫ్రంట్ టర్మ్స్లో ఓఏసీ అంటాం, ఆరిజిన్ యాక్సెస్ కంట్రోల్. సో నెక్స్ట్ క్లిక్ చేస్తాం. సో ఫర్ నో నాకు ఎలాంటి సెక్యూరిటీ అంటే మనం వెబ్సైట్కి లేయర్ 7 అని చెప్పి మనం సీక్వెల్ ఇంజెక్షన్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, ఎలాంటి వనరబిలిటీస్, కామన్ వనరబిలిటీస్ ఒకవేళ మన మ్యాప్లో ఉన్న వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఫైర్ వాల్స్ మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు సింపుల్గా. సో సింపుల్గా మనం చూసాం కదా, జస్ట్ ఫ్యూ క్లిక్స్తో వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ది డిస్ట్రిబ్యూషన్. అండ్ సెకండ్ థింగ్, మన సైట్ లోడ్ అవ్వాలి అంటే మన మెయిన్ పేజ్ ఏంటిది, index.html కాబట్టి ఇక్కడ మన రూట్ ఆబ్జెక్ట్లో index.html, లేకపోతే ఆ క్లౌడ్ ఫ్రంట్ ఇచ్చే యూఆర్ఎల్ తర్వాత /index.html అని ఇచ్చి మళ్ళీ మనం సెర్చ్ చేసుకోవాలి. దట్ ఈస్ వోంట్ బి ఎ గుడ్ ఆప్షన్. సో మనం అది కూడా అప్డేట్ చేసాం, రైట్. సో ఇప్పుడు ఈ క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్ యూఆర్ఎల్ చూస్తే డిఫరెంట్గా ఉంది, రైట్. ఏంటిది, cloudfront.net. సో దీన్ని మనం ఈజీగా ఒక డొమైన్కి యాడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఫ్యూ డొమైన్స్. ఓకే, సో స్టూడెంట్స్ డాట్ సో లెట్స్ టేక్ దిస్ ఈజ్ మై డొమైన్. నెక్స్ట్, సో ఈ రిలేటెడ్ సర్టిఫికేట్ అన్నీ నా నా అకౌంట్లో ఉన్నాయి. సో ఐఎమ్ గుడ్ టు గో. సో ఇప్పుడు ట్రాఫిక్ అంతా వచ్చి ఈ student.vishnu.com మీద సర్వ్ అవుతుంది. సో ఇక డిప్లాయింగ్ ఉంది. వన్స్ డిప్లాయ్ అయిన తర్వాత దీని నుంచి మనం ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇఫ్ ఐ ఓపెన్, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ మీన్ వైల్ మనం మన S3 దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఎస్ మన S3 ప్రాపర్టీస్. సో ఆటోమేటిక్గా అది బ్లాక్ చేయదు, మనం బ్లాక్ చేయాలి ప్రైవేట్ దాన్ని. సో ఒకవేళ దీన్ని చేసేసామనుకోండి, కన్ఫర్మ్ పబ్లిక్ బ్లాక్, దిస్ ఈజ్ డన్ కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు తెలుసా, ఇప్పుడు మనం బ్లాక్ చేసాం కదా. సో ఫస్ట్ థింగ్ 2 సినారియోస్. ఒకటి ఈ S3 వెబ్ స్టాటిక్ది చూద్దాం. చూస్తే వన్స్ ఒక్కసారి పబ్లిక్ బ్లాక్ యాక్సెస్ ఎనేబుల్ చేసినప్పుడే సైట్ వాస్ డౌన్, ఫర్బిడన్, రైట్. మనకి ఫర్బిడన్ ఇష్యూ వచ్చేసేసింది. సో లెట్స్ వెయిట్ ఫర్ క్లౌడ్ ఫ్రంట్ టు డిప్లాయ్. సో క్లౌడ్ ఫ్రంట్ మనకి స్టిల్ డిప్లాయ్ స్టేజ్లో ఉంది. ఫైన్. సో we have some more options like geo restriction. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ని ఈ పర్టికులర్ కంట్రీస్ నుంచి యాక్సెస్ చేయాలి లేకపోతే లేదు. సో వీ కెన్ ఆల్సో డూ దట్. ఇక్కడ ఎడిట్ వచ్చి హెలో లిస్ట్ అంటే ఈ కంట్రీస్ని ఎలో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ఎలో సంథింగ్ కాల్డ్ ఇండియా. సో దట్స్ ఇట్. సో వెబ్సైట్ని ఇండియాలో geographic location నుంచి we can access. So outside of it no person can access that. So అది కూడా అప్డేట్ అవుతుంది. And let's see, our distribution will be online right away. సో ఇప్పుడు మనం చూస్తే, సో దిస్ వెబ్సైట్ హ్యాస్ బీన్ లాంచ్ ఫ్రమ్ ది క్లౌడ్ ఫ్రంట్ అన్నమాట. సో సింపుల్. లెట్ మీ షేర్ ది క్లౌడ్ ఫ్రంట్ యాప్. సో ఇక్కడ మనం క్లిక్ చేసాం కదా. సో ఈ డొమైన్ నేమ్తో వీ కెన్ యాక్సెస్ విత్ ద HTTP. అండ్ సెకండ్ థింగ్, మనం ఇక్కడ
ఆల్టర్నేట్ డొమైన్స్లో ఈ రికార్డ్స్ అనేవి యాడ్ చేయాలి. సో బేసిక్గా ఈ డొమైన్ రికార్డ్స్ సో ఆల్రెడీ నేను ఇనిషియేట్ చేశాను. ఇట్ విల్ టేక్ ఫ్యూ మోర్ మినిట్స్ అండ్ ఇట్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్. సో నెక్స్ట్ టైం మనం ఈ డొమైన్ నేమ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇట్ విల్ ఆల్సో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్. నేను హ్యాపీగా ఐ వాజ్ ఏబుల్ టు లాంచ్ ఇట్ ఫ్రమ్ హియర్ యాజ్ వెల్. సో ఇప్పుడు నా బోత్ ఆఫ్ ది థింగ్స్ అనేవి దీనికి ఫార్వర్డ్ చేయగలిగాయి. సో దట్ ఈస్ వాట్ దిస్ ఫ్రెండ్ డస్. టు సాల్వ్ అనదర్ ఇష్యూ. సో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్లో చేంజెస్ జరుగుతున్నాయి. సో చేంజెస్ అన్ని నేను ఏం చేయాలి, మళ్ళీ నేను S3 బకెట్లోకి వచ్చి మళ్ళీ నా కోడ్ అప్లోడ్ చేసి మళ్ళీ నేను అది క్లౌడ్ ఫ్రంట్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు. సో బేసిక్గా అది మాన్యువల్ ప్రాసెస్. మనం దీన్ని ఆటోమేట్ చేయాలి. సో సింపుల్ క్లిక్తో నాకు మొత్తం ఆటోమేటిక్గా ప్రతి చేంజ్ని డిటెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా నాకు డిప్లాయ్ అనేది అయిపోవాలి. సో దానికోసం వీ విల్ యూస్ సంథింగ్ కాల్డ్ AWS యాంప్లిఫై. సో మనం దీన్ని 2 వేస్లో చేయొచ్చు. ఒకటి యాంప్లిఫై, లేకపోతే మనం గిట్ హబ్స్ యాక్షన్స్ అని చెప్పి దాని నుంచి కూడా చేయొచ్చు. బట్ టుడే వీ విల్ సీ హౌ టు డూ ద యాంప్లిఫై. సో యాంప్లిఫై సింపుల్ థింగ్. ఫస్ట్ మనది ఏదైతే HTML జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయో అదొక గిట్ హబ్లో సేవ్ అయి ఉండాలి. దాని తర్వాత మనం యాంప్లిఫైతో కనెక్ట్ అయ్యి దాని నుంచి బిల్డ్ చేస్తాం విత్ ఇన్ 60 seconds ఆర్ విత్ ఇన్ బేస్డ్ అపాన్ యువర్ వెబ్సైట్ content. So it will take 1 to 2 minutes so that we will get a website in the Amplify as well. Amplify లో కూడా మనం కస్టమ్ డొమైన్స్ తో కనెక్ట్ అవ్వచ్చు. ఐ మీన్ నథింగ్ బట్ మన కస్టమ్ డొమైన్స్ తో యాడ్ చేసుకోవచ్చు, రీడైరెక్ట్ చేసుకోవచ్చు, లేదా WAF అంటే ఫైర్ వాల్ అప్లికేషన్ కూడా ఉంటుంది. సేమ్ మెట్రిక్స్ అవైలబుల్ ఫ్రమ్ ది క్లౌడ్ ఫ్రంట్ అండ్ ఇన్ Amplify. బట్ Amplify ఇట్ హ్యాస్ మోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్కి కావాల్సిన టూల్స్ అన్ని మనకి యాంప్లిఫైలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్ పేజ్, లేకపోతే అథెంటికేషన్ పేజెస్, ఇవన్నీ మనకి యాంప్లిఫైలో ప్రీ కుక్డ్ మనకి టెంప్లెట్స్ ఉంటాయి. అవన్నీ విత్ ఫ్యూ కమాండ్స్ యాంప్లిఫై నుంచి మనం లోకల్లో మనం బిల్డ్ చేసుకొని మనం డిప్లాయ్ చేయొచ్చు. దిస్ ఈస్ మోర్ ఓవర్ లైక్ ఎ ఫుల్ స్టాక్ డిప్లాయ్మెంట్ యాప్ అంటాం యాంప్లిఫైని. బట్ ఫర్ నో వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అవర్ స్టాటిక్ వెబ్సైట్. సో ఫస్ట్ థింగ్ కోడ్ని గిట్హబ్లో పుష్ చేయడం, AWS కన్సోల్ నుంచి యాంప్లిఫైలో అప్లికేషన్ని క్రియేట్ చేయడం, దాని తర్వాత రెపోన్ చూస్ చేసుకొని దీన్ని డిప్లాయ్ చేయడం. సో వీ విల్ డూ దట్ ఆప్షన్స్ రైట్ అవే నౌ. So now you can see Amplify console. దీంట్లో ఆల్రెడీ నా పోర్ట్ఫోలియో నేను ఇలానే లాంచ్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ క్రియేట్ న్యూ యాప్ అనేది క్లిక్ చేయాలి. దాని తర్వాత గిట్ హబ్. సో యాక్చువల్గా మన కోడ్ ఫైల్స్ గిట్ హబ్లో ఉంటే గిట్ హబ్, లేదంటే మన మాన్యువల్లో ఉందంటే అంటే ఐ మీన్ మన సిస్టంలో అంటే మన సిస్టమ్ నుంచి కూడా చేయొచ్చు, లేదా ప్రీ కుక్డ్ రియాక్ట్ ఇఫ్ యు ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ ఫుల్ రియాక్ట్, Vue.js, Next.js ఆర్ విత్ టెంప్లెట్ కూడా మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. బట్ నౌ నా గిట్ హబ్ని ఐ విల్ ట్రై టు ఇంటిగ్రేట్. సో మన గిట్ హబ్ ఇంటిగ్రేషన్స్కి వెళ్ళినప్పుడు ఇట్ విల్ ట్రై టు రీడైరెక్ట్ టు సమ్ పేజ్. సో రైట్ నౌ ఐ ఆల్రెడీ హ్యావ్ ది రిక్వైర్డ్ థింగ్స్ కాబట్టి సో ఐ ఆల్రెడీ హ్యావ్ ద రిక్వైర్డ్ థింగ్స్ ఇక్కడ. సో ఇక్కడ కొన్ని రెపోస్ ఉన్నాయి, బట్ నేను గిట్ హబ్ యొక్క పర్మిషన్స్ని నేను అప్డేట్ చేస్తున్నాను. But this won't be available to you since I am accessing my account and it has some personal information to add, so like OTP and all. So that's the reason I am not sharing that. So just give me a second, we'll do it right away. So na GitHub lo I am giving access to another thing called student sorry just so I have updated now. నేను బ్యాక్ వచ్చి ఐ జస్ట్ నీడ్ టు రిఫ్రెష్ అన్నమాట. సో హియర్ చేస్తే
నా స్టూడెంట్ మేనేజ్మెంట్ వెబ్సైట్ అయింది, అండ్ ఆల్సో మెయిన్ బ్రాంచ్లోనే ఉంది. నెక్స్ట్ థింగ్, ఇది బేసిక్గా నా ఒక స్టాటిక్ వెబ్సైట్ కాబట్టి, సో ఎదర్ వీ హ్యావ్ ఆటో డిటెక్టెడ్. సో ఇది ఒక నా స్టాటిక్ వెబ్సైట్. సో యాక్చువల్లీ జస్ట్ ఇది ఒక కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ amplify.yaml. సో దిస్ ఈజ్ ఇది నా యొక్క గిట్హబ్ రెపోలో ఉంది. ఐ విల్ షో మై గిట్హబ్ రెపో యాజ్ వెల్. సో దిస్ ఈజ్ మై గిటబ్ రెపో. సో మనం ఈ CI/CD థింగ్ చేయాలి అంటే ఆంప్లిఫైలో వీ నీడ్ సంథింగ్ కాల్ దిస్ amplify.yaml. ఆల్రెడీ ఇది లేకపోయినా పర్లేదు, సిన్స్ స్టాటిక్ వెబ్సైట్ కాబట్టి. అదే మీరు Node.js ఆర్ రియాక్ట్ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేసేటప్పుడు npm commands or something here. So for now we don't need anything. So that is what I'm also editing. There is one line. సో ఇక్కడ నుంచి నేను ఎడిట్ చేశాను, అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్. సో బిల్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. సో నీకు ఎంత కెపాసిటీ కావాలి, ఏంటిది, నీకేమైనా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉన్నాయా, అండ్ యూ హ్యావ్ ఎనీ లైవ్ ప్యాకేజ్ అప్డేట్స్ ఆర్ ఎక్సెట్రా. సో వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నౌ. సో నెక్స్ట్, అండ్ వీ నీడ్ టు సీ సంథింగ్. ఓకే, మనకి ఇక్కడ ఏం లేవు. సో వీ కెన్ జస్ట్ డూ డిప్లాయ్. సో Amplify will ship and deploy. సో బ్యాక్ ఎండ్ Amplify కూడా Cloudfront ని యూజ్ చేసుకుంటుంది ఫర్ దట్ కంటెంట్ డెలివరీ, నెట్వర్క్, దట్ కేచ్ ఎక్సెట్రా. సో యా, ఇన్ AWS అన్నీ మనకి ఇన్బిల్ట్ ఉంటాయి. సో లైక్ ఎవ్రీ one service will use another, but we may not know exact so how they are utilizing and etc, and we cannot able to see them. సో మన కస్టమ్ డొమైన్, మన ఫైర్ వాల్ ఎక్సెట్రా. సో ఇక్కడ మన డొమైన్ టోటల్గా చేంజ్ అయిపోయింది, main.amplifyapp.com. సో ఇది మనం ఓపెన్ చేసినప్పుడే ద ఫస్ట్ థింగ్ వీ విల్ సీ యువర్ వెల్కమ్, యువర్ వన్స్ యువర్ ఫస్ట్ డిప్లాయ్మెంట్ విల్ కంప్లీట్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. సో ఏంటి అంటే బేసిక్గా మనం ఫస్ట్ టైం డిప్లాయ్ చేసాం కదా, ఇంకా డిప్లాయ్ మోడ్లోనే ఉంది. డిప్లాయ్మెంట్ అయిపోయినప్పుడే సో వీ విల్ గెట్ టు నో మన వెబ్సైట్ అనేది యాంప్లిఫై నుంచి సర్వ్ అవుతుంది. You can see it has some issues. Yes, deploy lo undi. So let's go back, let's see. మనం అన్ని స్క్రోల్ చేయొచ్చు. సో డిప్లాయ్మెంట్ సక్సెస్ అయిపోయింది, డిప్లాయ్ అయిపోయింది. విత్ ఇన్ 44 secondsలో ప్రాసెస్ ఏం జరిగింది యూ కెన్ సీ. అండ్ ఇఫ్ ఐ కమ్ బ్యాక్ టు డిప్లాయ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ థింగ్, మనకి మన వెబ్సైట్ ఏం సర్వ్ చేసింది అనేది చూద్దాం. సో ఇఫ్ ఐ కమ్ బ్యాక్ టు హియర్ అగైన్, ఈసారి నాకు Amplify నుంచి హోస్ట్ చేసింది. సో దిస్ ఈజ్ అవైలబుల్. సో నేను ఎలా కన్ఫర్మ్ చేయొచ్చు? సో మనకి డిప్లాయ్మెంట్స్, మన స్టూడెంట్ యాప్ ఉంది. సో మనకి ఇక్కడ మెట్రిక్స్ ఉంటుంది. ఈ మెట్రిక్స్లో మనం చాలా చూడవచ్చు, యాక్సిస్లో. సో ఇప్పుడు ఎవరు యాక్సెస్ చేశారు అంటే వీ కెన్ సీ సమ్ కన్సోల్ ఫ్రమ్ యూజర్ నుంచి సమ్ HTTP 200 వచ్చింది, లేదా అలారం. ఎప్పుడైనా మన వెబ్సైట్కి ఎక్కువ లోడ్ వచ్చింది అనుకోండి, మనం అలారం ట్రిగర్ చేసుకొని మళ్ళీ చూడొచ్చు ఎందుకు వెబ్సైట్ లోడ్ ఎక్కువ వచ్చింది ఏంటి అని చెప్పి. మనకు కొన్ని మెట్రిక్స్ కూడా ఉంటాయి, 400, 500, లేకపోతే ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చాయి నా వెబ్సైట్కి, అవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎట్ ద మూమెంట్ మనం ఒక తక్కువ టైం అయింది కాబట్టి వీ మైట్ సి, ఇక్కడ చూసాం కదా ఆల్రెడీ ఇన్ని రిక్వెస్ట్. సో మనం ఆల్రెడీ ఇన్ టైమ్స్ మనం రిఫ్రెష్ చేసాం కదా, ఇక్కడ చూడండి 400 ఇష్యూ వచ్చింది. ఎందుకు అంటే బికాస్ సైట్ వాజ్ నాట్ అప్డేట్ ఎట్ టు డిప్లాయ్, బట్ మనం ట్రై చేసాం చూడడానికి, అండ్ ఇంత టైం పట్టింది ఫస్ట్ బైట్ టు. సో ఫస్ట్ సైట్ లోడ్ అవ్వడానికి ఈ ఫస్ట్ బైట్ యావరేజ్ ఇన్ఫర్మేషన్ ఇంత మిల్లీ సెకండ్స్లో పడింది. అండ్ మనం యాక్సెస్ లాగ్స్ కూడా చూడొచ్చు, మన యాక్సెస్ లాగ్స్లో కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో సేమ్ థింగ్ విల్ బి ఇన్ Cloudfront as well, బట్ ఈ Amplify దిస్ ఈస్ మోర్ ఓవర్ ఫుల్ స్టాక్ అప్లికేషన్. ఇక్కడ 200, 404 టైం ఏ టైం చూడొచ్చు, రీడైరెక్షన్ చూడొచ్చు. సో Cloudfront నుంచి Amplifyకి రీడైరెక్ట్ అయింది. సో మనం మాట్లాడుకున్నాం. సో బేసికల్గా ఇన్ ద బ్యాక్ ఎండ్ ఇట్ యూజెస్ Amplify, Cloudfront. సో దిస్ ఈస్ ఓవరాల్ థింగ్స్ లుక్స్ లైక్. సో మనం Amplify తర్వాత పోస్ట్ చేసిన తర్వాత వీల్ గెట్ టు నో హౌ ఆటోమేటికల్లీ వీ కెన్ డూ దట్. సో విత్ ఇన్ 1 click ఒకసారి మనకి అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డిప్లాయ్ అవుతుంది. సో విచ్ వన్ అండ్ వెన్ అనేది దిస్ ఈస్ టోటల్లీ ఇన్ అవర్ హ్యాండ్స్. సో బేసిక్ సింపుల్గా వెళ్ళాలి అంటే ఐ కెన్ గో విత్ S3, లేదు S3 ప్లస్ Cloudfront. ఐ కెన్ ఆల్సో యూటిలైజ్ సమ్ GitHub యాక్షన్స్ అంటే అది, లేదు ఐ సమ్ ఫుల్ అప్లికేషన్. స్టాటిక్ వెబ్ పక్కన పెట్టేసి నాకు ఫుల్ అప్లికేషన్ ఉంది,
నేను అన్ని రిసోర్సెస్ ఏడబ్ల్యూఎస్లో యూస్ చేసుకోవాలి, డేటాబేస్ ఎక్సెట్రా అంటే యాంప్లిఫై విల్ బి ద బెస్ట్ చాయిస్. సో దీస్ ఆర్ ద సర్వీసెస్. బై దిస్ we came to end for our first tutorial. I hope అందరికీ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లభించింది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఇలాంటి టెక్నాలజీ ట్యుటోరియల్స్ కానీ లేకపోతే ఎలాంటి టెక్నికల్ ఇన్సైట్స్ ఆర్ ఎల్స్ ట్రైనింగ్స్ కానీ కావాలి అంటే మన ఎస్వి టెక్నాలజీస్ వెబ్సైట్ని రీచ్ అవుట్ అవ్వండి. అండ్ మన ఎస్వి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. సో దట్ వీ విల్ బ్రింగ్ మోర్ అండ్ మోర్ మన క్లౌడ్ రిలేటెడ్, ఏఐ రిలేటెడ్, డెవాప్స్ రిలేటెడ్ ట్యుటోరియల్స్ to you. Thanks for watching. Thanks everyone. Bye bye.